హలో అండి, హ్యాపీ సండే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మీకు సండే స్పెషల్గా చికెన్ ఫ్రై రెసిపీ ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. చూసేయండి సరదాగా. దీనికోసం నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 1/2 kg చికెన్ కోసం ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ ఒకటి అనాస పువ్వు, ఒక 6 లవంగాలు, 3 ఎలాచీ తీసుకోవాలండి. అలానే మీకు చూపిస్తున్నాను కొబ్బరి ముక్కలు. నెక్స్ట్ ఇది ఒక ఫ్లవర్లా ఉంటుంది కదండి, లైట్ ఎల్లో కలర్లో, అది ఏమంటారో తెలియదు నాకు, అది జాపత్రి అనుకుంటానండి, షాజీరానో, అది కూడా వేయాలి. అవన్నీ మీరు డ్రై గ్రైండింగ్ చేసుకోవాలండి, మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసుకోవాలండి. ఫస్ట్ అది వేయడం వల్ల మీకు స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుందండి కర్రీలో, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. స్టార్టింగే వేయాలండి 2 ఇంగ్రీడియంట్స్ కూడా. నెక్స్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్, వెర్టికల్గా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన కరివేపాకు మిర్చిలో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి ఆనియన్స్ని. కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేగితే సరిపోతుంది, ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇందాక మీకు చూపించాను కదా స్పైసెస్, అలానే కొబ్బరి తీసుకున్నాను కదా, అవన్నీ ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి మిక్సీలో. మీకు అవసరమైతే మిక్సీ రన్ అవ్వట్లేదు అనిపిస్తే వాటర్ కూడా వేయొచ్చండి. నాకైతే బాగానే అయ్యింది, ఇంకా నేను వాటర్ అయితే వేయలేదు, ఇలా డ్రైగానే గ్రైండ్ చేసి పక్కన ఉంచాను. నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చికెన్ యాడ్ చేయాలండి ఇందులో. చికెన్ ఇందులో ఇంకేమి ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేయవసరం లేదండి, ఎందుకంటే మనం చేస్తున్నది ఫ్రై కాబట్టి వాటర్ అంతా బయటికి పోయిన తర్వాత అప్పుడు మనం దీనిలో ఉప్పు కారం అనేవి యాడ్ చేయాలండి. ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో ఈ చికెన్ యాడ్ చేశాను. చేసి బాగా మిక్స్ చేయాలండి. అంతా చేసిన తర్వాత కాసేపు మూత పెట్టి వదిలేయాలి. నెక్స్ట్ ఈ విధంగా చూడండి, వాటర్ అంతా పోయింది, పీస్ కూడా మీకు పింక్ షేడ్ పోయి వైట్ కలర్లోకి పీస్ అనేది టర్న్ అయిందండి. ఇలా అయితే వాటర్ పోయినట్టే, ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇదే స్టేజ్లో మీకు కావాల్సిన టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అలానే కారం కూడా యాడ్ చేయాలండి ఇందులో. వేసి బాగా మిక్స్ చేయాలంతా. మిక్స్ చేసేసి మూత పెట్టేయాలండి. నాకు కారం సరిపోలేనట్టుగా అనిపించిందండి, నేను కొంచెం కారం యాడ్ చేశాను మళ్ళీ. ఇలానే మనం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయాలండి. పీస్ అనేది బాయిల్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మనకి మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా, స్పైసెస్ అన్నీ కలిపి ఆ పౌడర్ వేసేయాలి. వేసేసి బాగా మిక్స్ చేయాలండి. ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు, ఇది ఫ్రై కాబట్టి దానికి అదే మగ్గుతుందండి.
అడుగు పట్టకుండా చూసుకోవాలండి. మీడియం కానీ సిమ్ కానీ అది మీ స్టవ్ ఫ్లేమ్ని బట్టి ఉంటుంది, మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే. ఇంకా లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చిందండి. ఇక్కడ మీకు పీస్ అనేది చెక్ చేసి చూపిస్తున్నాను. పీస్ని మనం ఇలా గరిటతో కట్ చేస్తే బ్రేక్ అయినట్టుగా ఉండాలండి, అలా అయితే ఫ్రై అయిపోయినట్టే కర్రీ. ఫైనల్గా చికెన్ ఫ్రై అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి. మీకు ఇందులో ఉంటే కనుక కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఫ్రై చేసిన జీడిపప్పులు ఇవన్నీ వేయొచ్చండి. ఇదండి ఈరోజు మా ఇంట్లో సండే రెసిపీ. మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.